సబ్స్క్రైబ్. సుహాన్కి ఈరోజు నేను ఒక టిప్ ఇస్తున్నా. ఏమి ఫిష్. సుహాన్కి ఫిష్ కావాలంట గైస్. మేమందరం కలిసి అట్లా షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. షాపింగ్కి ఎందుకు వెళ్తున్నామంటే మేము మొత్తం సెలబ్రేషన్సే మాకు. ఎందుకంటే సుహాన్ బర్త్డే, అక్క బర్త్డే అండ్ అక్క బావ యానివర్సరీ, ఈ 3 మాకు మే మంత్లోనే వస్తాయి అనమాట. అందుకే షాపింగ్స్, సెలబ్రేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అండ్ అక్క ఏంటంటే గోల్డ్ తీసుకుంటుంది, సెల్ఫ్ గిఫ్ట్ చేసుకుంటుంది అనమాట. మే 13కి అక్క బర్త్డే, మే 12th రోజు మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో దానికన్నా ముందు మంచిగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 1 week ఉండేసి వచ్చాము. సో అప్పుడే ఆ రోజే వచ్చాము. అండ్ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయి తీసుకుందామని ప్లాన్ చేసేసుకొని అట్లా సడన్ ప్లాన్ అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ స్టాప్ గోల్డ్ షాపే అనమాట. ఎక్కడ తీసుకున్నాము, ఏమేమి తీసుకున్నాము అన్ని మీరు ముందు క్లిప్స్ లో చూడొచ్చు. అండ్ దాని తర్వాత మాల్స్కి వెళ్ళాము, ఏమేమి షాపింగ్ చేసాము, ఎక్కడెక్కడ తిరిగాము, ఎలా మస్తీ చేసాము, అవన్నీ మీరు ఈ వ్లాగ్ లో చూడొచ్చు. చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వ్లాగ్ ని. అండ్ ఐ నో లాస్ట్ వ్లాగ్ కి ఈ వ్లాగ్ కి గ్యాప్ ఎక్కువ వచ్చింది, బట్ యా ట్రస్ట్ మీ, ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో ఏం మిస్ అవ్వకుండా నాతో పాటు మీరు కూడా స్టే ట్యూన్ ఉండండి. హాయ్ చింటూ, లవర్ బాయ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అండ్ మధ్యలో మా చిన్నత్త కొడుకు, మా బామర్ది కూడా జాయిన్ అయ్యిండు అనమాట. మేము అందరం కలిసి ఇంకా కార్లో స్టార్ట్ అయిపోయాం. చెప్పాను కదా ఫస్ట్ స్టాప్ వచ్చేసి గోల్డ్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్ళామంటే ఆర్ఎస్ బ్రదర్స్ వెళ్ళాము, చందానగర్లో. నేను చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళు ఇక్కడ స్కీమ్ వేసి గోల్డ్ తీసుకోవడం కానీ ఇక్కడ ఎక్కువ ట్రస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అట్లా అక్క కూడా ఇక్కడే తీసుకుందాం ఫస్ట్ అని చెప్పి ఇక్కడికి వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి ఓల్డ్ ఇయర్ రింగ్స్, దీని వెయిట్ ఎంత ఉంది గ్రామ్స్కి అని చెక్ చేయడానికి ఇది కూడా తీసుకొచ్చారు. సో మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. సో అక్క ప్లాన్ ఏంటంటే డైలీ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకుందాము అండ్ దాంతోపాటు సెకండ్ టాప్ ఇయర్ రింగ్ ఉంటుంది కదా, అది కూడా గోల్డ్లో తీసేసుకుందాము అని అక్క ప్లాన్. సో ఫస్ట్ ఏంటంటే డైలీ వేర్కి ఇలా హ్యాంగింగ్ టైప్ ఉంటే బాగుంటుంది కదా, నాకు సెట్ అవుతుంది అని చెప్పి అవైతే చూడడం స్టార్ట్ చేసినారు. అండ్ ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి పర్ గ్రామ్ 8,880 రూపీస్ ఉండే. అండ్ మా అక్క మైండ్లో ముందు నుంచి ఎలాంటివి తీసుకోవాలి అని చెప్పి డైలీ వేర్కి బాగుంటుంది అని చెప్పి అనుకుంటుంది. సో మా అక్క టీచర్గా వర్క్ చేస్తుంది అనమాట. సో అందుకే అట్లా డైలీ వేర్వి బాగుంటుంది, అన్నిటికీ సెట్ అవుతుంది అని ముందు నుంచే మైండ్లో పెట్టుకుంది. అండ్ ఇంట్రెస్ట్లో కూడా చూసింది. సో దానికి తగ్గట్టే మేము ఒక 4-5 మోడల్స్ తీసుకొని అక్కడ పెట్టుకొని ఏది బాగుంది అని చెక్ చేసుకుంటుంది. అండ్ మీన్ వైల్ నేను కూడా చూద్దాం ఎలా ఉంటాయని చెప్పి చూస్తున్నాను. నేను ఇలాంటి పెట్టుకునే బ్యాచ్ కాదు, బట్ చూస్తున్నా ఎలా ఉన్నాయి. మమ్మీ ఏమో నీకు కూడా బాగున్నాయి అంటుంది అనమాట. అండ్ నాకే తక్కువ గోల్డ్ పిచ్చి మా ఇంట్లో, నేను అంత గోల్డ్ ప్రిఫర్ చేయను. ఎందుకంటే నార్మల్గా ఊరికే పెట్టి తీస్తూ ఉంటాను కదా. సో గోల్డ్ అయితే నార్మల్గా అవే పెట్టుకొని ఉండాలి కాబట్టి నేను రేర్గా వేసుకుంటాను అనమాట. సో అట్లా ఇంకా అన్ని మోడల్స్ చూస్తున్నాను. నేను ఇంకా ఏమేమి కొత్తగా వచ్చాయి అన్ని చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఈ ఒక మోడల్ చూడండి, దీనికి బుట్టాస్ డిటాచబుల్ చేసుకోవచ్చు, నార్మల్గా స్టడ్ లాగా పెట్టుకోవచ్చు లేదా బుట్టాస్ పెట్టుకోవచ్చు. చాలా మంచిగా క్యూట్గా అనిపించింది. అండ్ ఇది 5 grams ఉందంట, అంటే మనకి 44,400 పడుతుంది మనకి ఇయర్ రింగ్స్. చాలా మంచిగా అనిపించి చూపిస్తున్నాను, మీకు కూడా తెలుస్తుంది కదా, ఐడియా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. అంటే ఇది 2 అటాచ్ ఇది ఎన్ని గ్రామ్స్ పుట్ట? 5 grams ఉంటుంది. 5 grams. అండ్ హ్యాంగింగ్లో ఇది కూడా చూసాము, కింద కలర్ అంత మంచిగా అనిపించలేదు. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, బట్ మాకు నచ్చింది అయితే ఇదనమాట. సో ఫస్ట్ ఇదే నచ్చింది అండ్ లాస్ట్కి ఇదే తీసుకున్నాము. ఏదైనా అంటారు కదా ఫస్ట్ నచ్చింది ఎక్కువ నచ్చుతుంది అని చెప్పేసి, అట్లా ఫస్ట్ నచ్చిందే మేము తీసుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయాయి అనమాట. వెయిట్ చెకింగ్ చేయించాము. దాని తర్వాత 3.149 ఏమో వచ్చినాయి గ్రామ్స్. సో దానికి బిల్లింగ్, మళ్ళీ GST ఎంత పడింది, ఎంత తగ్గించారో, ఎంత అవన్నీ నేను పోన్ చెప్తాను. బిల్ కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అది అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ టాప్ చూస్తుంది అనమాట అక్క. సో ఎట్లాగో చూస్తుంది కదా అని చెప్పి నేను కూడా ట్రై చేద్దామని తీసి ట్రై చేస్తున్నాను. నేను నార్మల్గా అవి ఇవి పెడుతూ ఉంటాను, ఎక్కువ మారుస్తూ ఉంటాను. సో చూద్దాము అని చెప్పేసి నాకైతే అసలు హోల్లోకే పోలేదు. అండ్ నాకు పెట్టుకోవాలంటే భయం వేసి ఇంకా మమ్మీ హెల్ప్ తీసుకొని పెట్టుకున్నాను అనమాట. కొంచెం పోయేటప్పుడు కొంచెం పెయిన్ అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. అండ్ దాని తర్వాత చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట. ఎట్లా సెలెక్ట్ చేసుకుందంటే మోడల్ హార్ట్ షేప్ గోల్డ్ మధ్యలో వైట్ స్టోన్ వచ్చింది, చాలా బాగుంది. నా
ఫేస్కి అంత తెలియట్లేదు, బట్ మా అక్క ఫేస్కి బాగా సెట్ అయింది, పెద్దగా ఉంది కాబట్టి మంచిగా అనిపించింది. నా ఫేస్కి అంత తెలియట్లేదు, బట్ యా ఇదైతే సెలెక్ట్ చేసుకుంది. ఒకటే చూసింది, ఒకటే నచ్చింది, ఒకటే తీసేసుకుంది అనమాట ఫైనల్గా. సో ఇది వచ్చేసి 8,000 చేంజ్ ఏమో పడింది. దీని బిల్లింగ్ కూడా చూపిస్తాను నేను. అండ్ సెలెక్షన్ అయిపోయాక వాళ్ళు వెయిట్ చెకింగ్ ఇవన్నీ చేస్తున్న టైంలో నేను మమ్మీ అక్క కూర్చొని మాట్లాడుకుంటున్నాం గోల్డ్ గురించి, ఎట్లుంది, ఏమేమి ఉన్నాయి, ఇంకేమేమి మోడల్స్ వచ్చాయి, ఏమేమి తీసుకోవచ్చు ఫ్యూచర్లో, అవన్నీ చూస్తున్నాం అనమాట. అటు ఇటు చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. అండ్ అవి చూడు, ఇవి చూడు, చెంపసరాలు చూడు, మాటిల్ చూడు, బుట్టాస్ చూడు ఎంత బాగున్నాయి అని. అండ్ ఆల్సో ఈ మధ్య 1 గ్రామ్ గోల్డ్ ఎక్కువ వేసుకోవడం వల్ల గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్కి డిఫరెంట్ తెలియకుండా పోతుంది. బట్ ఎంతైనా మమ్మీ అంటది గోల్డే, ఆ షైన్ వేరే ఉంటుంది, మీకు అర్థం కాదు అది, ఎంతైనా గోల్డే అని మా మమ్మీ అంటది అనమాట. అవునవును అని తర్వాత నేను మా అక్క కూడా అదే అనుకున్నాము. సో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఏమేమి తీసుకోవచ్చు అవన్నీ మాట్లాడుకుంటున్నాము. అండ్ హియర్ ఈస్ ద బిల్. సో ఇది వచ్చేసి 34,222 ఏమో. అక్క డైలీ వేర్ కమ్మలు ఉన్నాయి కదా హ్యాంగింగ్స్ అవి. సో ఇక్కడ నేను చూపిస్తున్న చూడు, గోల్డ్ రేట్ యాజ్ పర్ గ్రామ్ 8,880 రూపీస్ ఉందన్నమాట. ఇందులో GST వేసి అవేసి ఇవేసి అంత చేశారు. అండ్ దాని తర్వాత ఇవి సెకండ్ టాప్వి చెప్పాను కదా, 8,580 రూపీస్ పడినాయి అనమాట. సో దీంట్లో వాళ్ళు తగ్గించి అది చేసి మొత్తం రెండు కలిపి 40,000కి అయితే అక్కకు వచ్చేసినాయి. సో సెల్ఫ్ గిఫ్ట్ అయితే చేసేసుకుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. అట్లా ఎవరిది వాళ్ళు ఇండిపెండెంట్గా హార్డ్ వర్క్ చేసి సెల్ఫ్ గిఫ్ట్ చేసుకుంటే నాకని హ్యాపీ ఎవరు ఉండదు. అండ్ మా అక్క అట్లా తీసుకుంటుంటే నాకైతే ఫుల్ ఖుషి అనిపించింది. చాలా మంచిగా బర్త్డేకి అట్లా ప్లాన్ చేసుకొని ప్రీ బర్త్డేకి గిఫ్ట్ తీసుకుంటుంటే మంచిగా అనిపించింది. నేను మా మమ్మీతో కూడా చెప్పాను ఇట్లా మంచిగా తీసుకుంటుంది కదా అని చెప్పేసి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. అండ్ ఇట్లానే ఇంకా మంచి మంచి గోల్డ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ మాకు బిల్ వేపించేసి పైసలు కట్టేశాక ఇంకా ఫుల్ ఖుషి అనమాట. ఇంకా వాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ ఇదే కదా మీ గోల్డ్ అని చెప్పేసి. సో అదే ఓకే అనేసాక ఇంకా వాళ్ళు అలా పర్స్లో పెట్టేసి కవర్లో పెట్టి బ్యాగ్లో పెట్టి ఇచ్చేస్తారనమాట. ఇంకా మా అక్క అయితే ఫుల్ హ్యాపీ అండ్ మా అక్కని చూసి మేము కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా గోల్డ్ షాపింగ్ అయితే ఫైనల్గా అయిపోయింది. ఎప్పటి నుంచో అనుకుంటుంది ఇట్లా గిఫ్ట్ చేసుకుంది. గైస్ ఫైనల్గా మా అక్కకి గోల్డ్ ఇప్పించేసి ఈరోజు May 12th, రేపు May 13th అక్క బర్త్డే. సో సెల్ఫ్ గిఫ్ట్ చేసుకుని గోల్డ్ కొనుక్కుంది. వావ్, కంగ్రాచులేషన్స్. ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ అంటే మాకు ఒక మెమరీ. ఎందుకంటే చిన్నప్పుడు ఎవ్రీ దసరాకి ఇక్కడికి షాపింగ్ వచ్చేవాళ్ళం, నేను, మమ్మీ, అక్క, తమ్ముడు, డాడీ. సో అట్లా షాపింగ్ అయిపోయాక బయటకు వచ్చి చాట్ తినడం అదొక మెమరీ అనమాట. ఇక్కడ కూడా అదే మాట్లాడుకుంటూ తింటున్నాము. సో బయటకు వచ్చేసరికి 1 అయింది ఆఫ్టర్నూన్. సో కొంచెం ఆకలిస్తుందని చెప్పి ఇక్కడ పావుబాజీ అంటే అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సో పావుబాజీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మొత్తం హీరో నేను కెమెరా పెట్టగానే తెగ సిగ్గుపడిపోతారు మా కజిన్స్ అయితే. అండ్ ఇక్కడ మంచిగా అక్కడ పావుబాజీ తిన్నాక పక్కన ఒక చిన్న షాప్లో ఇవన్నీ తీసుకొని కార్ అయితే ఎక్కేసి కార్లో తింటూ వెళ్ళామన్నమాట. నెక్స్ట్ స్టాప్ ఎక్కడికి వెళ్ళామంటే లుల్లు మాల్కి వెళ్ళాము. అండ్ నేను చెప్పాను కదా ఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అక్క వాళ్ళకి అని చెప్పి. సో నెక్స్ట్ ప్లాన్ మాకు షాపింగే ఉండే, ఫోరం మాల్ వెళ్దామని. బట్ ఫోరం మాల్ వెళ్ళే దారిలోనూ లుల్లు మాల్ ఉంది, మమ్మీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయలే కదా ఎప్పుడు అని చెప్పి ఇక్కడికి కూడా ప్లాన్ చేసామన్నమాట. అండ్ నేను చెప్పాను కదా సుహాన్కి ఫిష్ ఇప్పిస్తా అని. ఫస్ట్ ఆడికి వచ్చాము. సుహాన్ ఫుల్ ఎక్సైటెడ్గా ఫిషెస్ అన్ని చూస్తున్నాడు, ఎట్లున్నాయి, ఇది కావాలి అది కావాలని చెప్పి. బట్ మా అక్క ఫస్ట్ నుంచి వద్దు నాకు భయం అవుతుంది వద్దు అంటుంది. చిన్నప్పుడు మా అక్క ఫుల్ పెంచేది ఫిషెస్ని, బట్ ఊరికేనే చనిపోతుండే అనమాట. అప్పుడు పెంచడం మానేసింది. అండ్ మా సుహాన్ని డైవర్ట్ చేసేసి అటు తీసుకెళ్ళిపోయింది అనమాట. ఇంకా వాడు కూడా అసలు ఏమనలేదు, జర్నీ మొత్తం ఎక్సైటెడ్గా ఉండేవాడు ఇప్పిస్తుందని. బట్ అట్లా డైవర్ట్ అయిపోయింది పాపం. ఫిష్ మార్కెట్ పక్కనేది ఉంటుంది కదా, సుహాన్ ఎక్కుతా అని ఒకటే గోల అనమాట. వాడితో పాటు అందరిని ఎక్కించి వీడియో తీయని గోల చేశాడు, అందుకే తీసాము. అండ్ ఇక్కడ తెలుసు కదా లుల్లు మాల్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసి ఆల్రెడీ వీడియో తీశాను. సో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి సూపర్ మార్కెట్లో. సో మీకు ఏమైనా వెరైటీస్ కావాలి, ఇంటర్నేషనల్లో కూడా కావాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి, మంచి అన్నీ కనిపిస్తాయి. సో మీరు ఒకవేళ కొనుక్కోకపోయినా సరే కానీ చూడ్డానికి కూడా అదొక హ్యాపీనెస్ అనమాట. సో అన్నీ చూస్తూ వెళ్ళాము అనమాట మేము అందరం. ఈ యాపిల్స్ చూడండి ఎంత క్యూట్గా చిన్నగా భలే ఉన్నాయి. అండ్ నాకు చెర్రీ టమాటోస్ చూస్తే కొరియన్ డ్రామాసే గుర్తొస్తాయి, వాళ్ళు భలే తింటారనమాట చెర్రీ టమాటోస్. చాలా క్యూట్గా అనిపిస్తాయి నాకు ఈ చిన్న టమాటోస్ అయితే. అండ్ ఇట్లా అన్ని చూసుకుంటూ రేట్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ చూసినాం. అండ్ అవి వచ్చేసి కిమిచి క్యాబేజ్ అనమాట. సో మనకి క్యాబేజ్ కిమిచివి వేరే ఉంటాయి పెద్దగా, సో అవే. అండ్ లెమన్స్ చూడండి, ఇది చూస్తే నాకు ఇటలీయే గుర్తొచ్చింది. అండ్ ఆరెంజెస్ చూడండి క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ అవకాడో దగ్గర ఎట్లా పెట్టారు చూడండి, 289 రూపీస్ అంటే అవకాడో. అండ్ ఇక్కడ అజుమ్మా కొరియన్లో ఆంటీ
లెట్టీస్ని అజుమ్మ అంటారనమాట. అది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. సో అక్కడికి వెళ్ళి పిక్స్ వీడియోస్ తీసుకున్నాను నేను. అండ్ ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొత్తం మ్యాంగోస్ ఫెస్టివల్ అని ఇక్కడ మ్యాంగోస్ పెట్టారు. అండ్ ఫుడ్ దగ్గర అయితే మ్యాంగో బిర్యానీ, మ్యాంగో పచ్చడి, మ్యాంగో అని ఫుల్ మ్యాంగోకి ఒక హట్టె పెట్టి అట్లా మ్యాంగోకి సంబంధించిన అన్ని వెరైటీ డిషెస్ కూడా పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ మన ఇండియాలో అండ్ వేరే కంట్రీస్లో అన్ని పైన బోర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. ఎక్కడెక్కడ నుంచి వచ్చింది, ఏ కంట్రీ నుంచి వచ్చింది అని చెప్పేసి పైన బోర్డ్స్ కూడా ఉంటాయి. ప్రైస్తో పాటు మనం అన్నీ తెలుసుకోవచ్చు. ఏ కంట్రీ నుంచి ఇది పండింది, ఎలా ఉంది అని చెప్పేసి, కేజీ ఎంత అని చెప్పేసి అన్నీ తెలుసుకోవచ్చు. హలో, ఇందాక అక్కడవన్నీ ఇండియావే అనమాట, అందుకే జై భారత్ అని అంటున్నాను. అండ్ దాంతోపాటు ఈ నెక్స్ట్ డే అక్క పోతే కదా కేక్ కూడా ఏమైనా తీసుకుందామని చూస్తున్నాను, ప్లమ్ కేక్స్ అవన్నీ. సో ఇది టీ కేక్ అంట. ఇవి కాకుండా ప్లమ్ కేక్స్, బ్రెడ్స్, బన్స్, కప్ కేక్స్, డోనట్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి అనమాట, అన్ని వెరైటీస్. అండ్ ఇవి చూడండి డబ్బాలో మిక్చర్స్ ఇవన్నీ 85 రూపీస్ జస్ట్. అండ్ డోనట్స్ చూడండి, సుహాన్ అయితే డోనట్ కావాలి అని కూర్చున్నాడు నాకు. మీరు ఎప్పుడైనా హ్యాండ్సమ్ హంక్ని చూసారా? బ్లాక్ షర్ట్ ఉన్న హ్యాండ్సమ్ హంక్. మా మమ్మీ ఎప్పుడు ఫస్ట్ టైం లుల్లు మాల్కి వచ్చిందని నేనే మమ్మీ లుల్లు మాల్కి వెళ్దామని తీసుకొచ్చాను. అలా మమ్మీని ఊరికే సతాయిస్తూ ఉంటాను, సతాయించకపోతే నాకు టైం పాస్ కాదనమాట. అండ్ ఇది చూడండి ఆల్మండ్ రౌండ్ కేక్ అనమాట, ఇది అయితే తీసుకున్నాము. మా అక్క బర్త్డే కోసం హ్యాపీ బర్త్డే. ఇప్పుడే కేక్ తీసుకున్నాం, టైం లేదు మాకు. ఈ లుల్లు మాల్ సూపర్ మార్కెట్లో నాకు నచ్చేది ఏంటంటే ఫుడ్ అనమాట. లైవ్ ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బిల్లింగ్ వేయించుకొని పైలకి వెళ్ళి కూర్చొని తినొచ్చు అనమాట హ్యాపీగా. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. నాట్ ఓన్లీ బేకరీ ఐటమ్స్, ఫుడ్, మెయిన్ కోర్స్, డెజర్ట్స్, ఎవ్రీథింగ్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో మంచిగా అనిపిస్తుంది. అండ్ రీసెంట్గా నేను వాట్ ఐ ఎయిట్ ఆన్ డే అవుటింగ్ అని ఈ రోజు గురించి పెట్టాను ఒక షార్ట్. అండ్ దాంట్లో నాకు ఒక కామెంట్ వచ్చింది, మీరు షాపింగ్కి వెళ్ళినట్లేదు తినడానికి వెళ్ళినట్టుంది అని చెప్పేసి. అయ్యయ్యో అట్లేం లేదు, తిన్నాము, దాంతోపాటు షాపింగ్ కూడా చేసాం. షాపింగ్ చేయాలంటే ఎనర్జీ ఉండాలంటే తినాలి కదా మరి. సో వాట్ ఏంటంటే మొత్తం ఫుడ్డే చూపిస్తాను కదా మరి, షాపింగ్ వీడియోస్ సపరేట్గా ఉంటాయి అంతే. సో దానికి మించి ఏం లేదనమాట. సో ఇక్కడ నేను మమ్మీ డిటాక్స్ వాటర్ చూస్తున్నాము, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూసి ఇంట్లో మనం వెళ్ళి రెడీ చేసుకుందాం అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ దాని తర్వాత మేము ఒక్కొక్క ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళి నచ్చినవన్నీ ప్యాక్ చేయించుకుంటాము. బిల్లింగ్ ఇక్కడ ఉంటుంది మనకి, ఎగ్జిట్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి కదా, అక్కడే బిల్లింగ్ చేసేస్తారు. అక్కడ బిల్లింగ్ చేయించుకొని మనం పైనకి వెళ్ళి కూర్చొని తినొచ్చు కూడా మంచిగా హ్యాపీగా. అండ్ డిటాక్స్ వాటర్ చూడడానికి మంచిగా కలర్ఫుల్గా అనిపించినాయి. అండ్ మేము వెజిటేరియన్ కాబట్టి దానికోసం ఆప్షన్స్ వెతుకుతూ ఉంటాము. నాన్ వెజిటేరియన్ వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో మాకు వెజిటేరియన్ కనిపించగానే అక్కడ ఉరుకుతామన్నమాట ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఈ పైనాపిల్ స్పైసీది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇక్కడ మాత్రం ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నాము, బికాస్ ఇక్కడ తీసేసుకొని పైనకి వెళ్ళి కూర్చొని తిందామని మా ప్లాన్. సో బిల్లింగ్ వేయించేసుకొని పైన ఫుడ్ కోర్ట్లో వెళ్ళి కూర్చున్నాము. ఇంకా లుల్లు మాల్ నుంచి ఫారెన్ మాల్కి అయితే వచ్చాము యాక్చువల్గా షాపింగ్ ప్లాన్తోని. బట్ మా సుహాన్ నేను గేమ్స్ ఆడతా అని ఒకటే గోల, అందుకే గేమింగ్ జోన్కి వచ్చాము. ఫారెన్ మాల్లో గేమింగ్ జోన్ చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు చాలా వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడ, మా కజిన్స్ అందరు ఫుల్ ఆడుకునే వాళ్ళం వచ్చి. సో ఇప్పుడు మా సుహాన్ టర్న్ అనమాట, వాడు ఇంకా స్టార్ట్ చేశాను నేను ఆడతా అని చెప్పేసి, ఇంకా వాడిని ఆడిపించడానికి తీసుకొచ్చేసాము. అండ్ నన్ను ఇక్కడ టెడ్డీ బేర్ చూశాను, ఎంత క్యూట్గా ఉందంటే చాలా చాలా బాగుంది. నాకైతే అది ఇప్పుడే వచ్చేస్తే నా దగ్గరికి బాగుండే అనిపించింది. పైన ఏంటంటే ఇట్లా సీజర్ లాగా ఉంది, థ్రెడ్కి కట్టారనమాట. కరెక్ట్గా ప్రెస్ చేస్తే అది కట్ అవ్వాలి, అప్పుడు మనకు టెడ్డీ బీర్ వచ్చేస్తుంది. బట్ అది మా సుహాన్ గేమ్ జోన్ అంటే వాడి గేమింగ్ టైం కాబట్టి వాడికి మళ్ళీ సరిపోవాలి కదా వాడాడేటివి అని చెప్పేసి మేము సాక్రిఫైస్ చేసాము. బట్ నాకు అది అయితే ఎంత నచ్చిందో, చాలా చాలా బాగుండే. అట్లాంటివి 2 ఉండే అనమాట, చాలా క్యూట్గా ఉండే. అండ్ మా సుహాన్ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా ఆడడం. సో వాడిని మేము ఎంకరేజ్ చేస్తూ, అండ్ నేను కూడా చిన్నపిల్లలాగా ఎక్కి ఆడుకున్నాను అనమాట. అండ్ నాకు ఇట్లాంటివి చేయడం చాలా ఇష్టం అనమాట. నేను కూడా పక్కన సుహాన్ ఇక్కడ ఆడుతున్నాడు, నేను పక్కన ఎక్కి కూర్చొని, నేను కూడా నాదేం కార్డ్ పెట్టలేదు, జస్ట్ నేను అట్లా ఊరికే అలా ఎక్కి వాడితో పాటు ఎంజాయ్ చేస్తున్నాను అనమాట, వాడికి ఎంకరేజ్ చేయడానికి.
వెనక జరుగు సుమాన్ వెనక జరుగు ఇది పట్టుకోతాం ఇక్కడ విఎఫ్ఎక్స్ ట్రై చేద్దామని నేను సుహాన్ అక్క బాగా కూర్చున్నాము. అసలు ఫస్ట్ టైం ట్రై చేసాం. ఎంత రియాలిటీగా ఉందంటే ఎగ్జాక్ట్గా అదే ఫీల్ అక్కడ ఉన్నట్టే ఫీల్ అవుతుంది అనమాట. పాపం సుహాన్ అయితే చాలా భయపడ్డాడు. తర్వాత ఫుల్ రిగ్రెట్ అయ్యాం సుహాన్ ఎందుకు కూర్చోబెట్టాము అని చెప్పేసి. సుధా మెల్లగా భయపడుతుండ్రా సుహాను. భయం అయితే కళ్ళు మూసుకోమను. టైం మేము కూడా ట్రై చేయడము. వెనకాల మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అదే మాకు కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. అంత రియాలిటీగా మాకే భయం వేసింది. పాపం సుహాన్కి ఎంత భయం వేసిందో. తర్వాత మాకు ఫుల్ కోటింగ్ అనమాట మా మమ్మీ చేతిలో. అసలు చిన్న పిల్లగాడిని పెట్టి కూర్చోబెట్టుకొని అట్లా చేస్తారా మీరు అని చెప్పి వద్దు అని చెప్పినా కదా, వాళ్ళు ఫుల్ భయపడేసాడు అనమాట. ఇంకా నేనే కళ్ళు మూసుకో సుహాన్, కళ్ళు మూసుకో, ఏం కాదు అని చెప్పామన్నమాట. సో కళ్ళు మూసుకున్నాక కొంచెం ఓకేయాడు. లేకపోతే వాడు భయం అవుతుంది అన్నాడు. నిజంగానే చాలా రియాలిటీగా అనిపించింది అనమాట, ఘోరంగా. సో ఇందులో మాకు ఆప్షన్స్ కూడా ఉండే, రోలర్ కోస్టర్ ఆప్షన్ కూడా ఉండే అనమాట. బట్ మేము ఇదే చూస్ చేసుకున్నాము. ఇంకా చూడండి మా సుహాన్ దగ్గరికి మా మమ్మీ ఉరికే వస్తుంది అనమాట, ఏం కాదని చెప్పడానికి. సో అట్లా ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. నేను అక్క బావ అయితే ఫస్ట్ టైం బట్ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. మా సుహాన్ ఒక్కటి భయపడ్డాడు. బట్ యా మేమైతే ఎంజాయ్ చేసాం బాగా. ఇంకా గేమ్స్ అయిపోయాక షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ నైట్ అవుతుంది ఆ టైంకి. ఇంకా మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం మేము. అండ్ మేమైతే టైం పాస్ చేస్తున్నాం. వాళ్ళు షాపింగ్ చేసుకుంటుంటే మేము టైం పాస్ చేసాం. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, అందుకే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేశాను. అండ్ మేము ఇంకా తిరిగాము, బట్ ఇంకా ఛార్జింగ్ లేక ఎండ్ చేసేస్తున్నాను అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో guys. Lots of love. Don't forget to subscribe. Bye bye.